గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నడిచిన అఖండ తాండవం అయితే గత 3 రోజుల క్రితం అయితే స్టార్టింగ్ రిలీజ్ అయిన కాడి నుంచి 3 రోజులు అయితే వరుస పెట్టి దుమ్ము దులిపేసింది అనమాట. 3 days లోనే సో 100 crores మార్క్ దాటిన బాలయ్య బాబు సీనియర్స్ లో 100 crores దాటిన సో ఎవరైనా ఉన్నారంటే హీరోస్ లో ఈ 2025 లో బాలకృష్ణ గారు అని చెప్పాలన్నమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పాలన్నమాట. మొన్నే సో నిన్న నైట్ బ్లాక్ సక్సెస్ మీట్ కూడా జరిగిన సక్సెస్ మీట్ లో సో నేను 5 hits కొడతా అని చెప్పాను. కరెక్ట్ గా 5 hits కొట్టాను. సో అఖండ, సో అలాగే సో వీర నరసింహారెడ్డి, అలాగే నేలకొండ భగవంత్ కేసరి, అలాగే సో ఇలాంటి మూవీస్ అలాగే అఖండ 2 మూవీస్ కూడా అన్నిటిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ చూపించాను. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాను, సో సక్సెస్ మీకు అందిస్తూనే ఉంటానని ఫ్యాన్స్ కి అయితే చెప్పారనమాట. ఇకపోతే సో 4వ రోజు 5వ రోజు సో ఈ రెండింటిని చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బచ్చన్ అయితే సృష్టించాయన్నమాట వరల్డ్ వైడ్ గా కూడా. అండ్ ప్రతి ఏరియాలో కూడా ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే అది అక్కడ సో బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అలాగే నార్మల్ ఆడియన్స్ కి నచ్చడం వల్ల సో పాజిటివ్ టాక్ రావడం వల్ల ఇలాంటి సక్సెస్ అందుకుందనమాట. మామూలుగా చాలా మంది దీన్ని సో వేస్ట్ అనుకోకూడదు, వగేరా అనుకోవచ్చు అనమాట. వాళ్ళకి సినిమా సో కంటెంట్ సరిగ్గా అర్థం కాలేదేమో. సో సినిమా వైజ్ గా వెళ్ళండి, కంటెంట్ వైజ్ గా చూడండి, మీకు అర్థం అవుతుంది అనమాట. సో కంటెంట్ నచ్చకుండా నాకు అది లేదు ఇది లేదు అది లేదు అంటే అది కుదరదు అనమాట. సినిమా సో అదేంటంటే డివోషనల్ టైప్ లో సో సనాతన హైందవ ధర్మాన్ని చూపించడానికి అయితే తీశారు. సో అది ఎగ్జాక్ట్ గా చూపించారు. అఖండ సో సీక్వెల్ గా తీశారు కాబట్టి అఖండ సీక్వెల్ మిక్సింగ్ ఉంటుంది. అలాగే హైందవ ధర్మం గురించి సో మన హిందూ పురాతన ధర్మం గురించి చెప్తూ ఉంటారు అనమాట. సో దాని గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో అలాగే నార్మల్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ కి రెండిద్దరిని కాంబినేషన్ పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని బాలయ్య బాబు గారు సో అలాగే మన బోయపాటి గారు అయితే మూవీ తీశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే 6వ రోజు కూడా ఎంత విధ్వంసాన్ని సృష్టించిందని నేను అనుకోలేదు అనమాట. ఏ మూవీ అయినా కానీ సో 3 days లేకపోతే 4 days ఉంటుంది. 6వ రోజు కూడా ఈ వారం కావస్తుంది. ఈ వారం 6వ రోజు కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేస్తున్న ర్యాంపేజ్ ఆడిస్తుంది. సో ఓవరాల్ గా ర్యాంపేజ్ ఆడిస్తుందని చెప్పుకోవాలన్నమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ 2025 స్టార్టింగ్ లో ర్యాంపేజ్ ఆడిచ్చారు బాలయ్య బాబు గారు. అలాగే 2025 ఎండింగ్ లో కూడా ర్యాంపేజ్ ఆడిస్తున్నారు అనమాట. ఈ ఇయర్ ఆఫ్ ది సో ఫస్ట్ గ్రాసింగ్ ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య బాబు గారు చెప్పాలన్నమాట. అండ్ సీడెడ్ కోస్టల్ ఆంధ్ర అండ్ ఎక్స్ రోడ్ లో అండ్ ఏపీ, ఇకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెలంగాణ ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని రాబడుతూ ఉందన్నమాట. ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజుకి 95.7 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట మూవీ అనేది. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో వరల్డ్ వైల్డ్ గా ఈ 6వ రోజు ఈ లెవెల్లో దూసుకెళ్ళిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మన ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. చాలా మంది కూడా సో ఆ రోజు పోస్ట్ పోన్ అవడం వల్ల మూవీ మీద ఉన్న బజ్ తగ్గుతుంది, క్రేజ్ తగ్గుతుంది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. సో అది దాని అన్నిటిని ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది అనమాట మూవీ అనేది. ఈ లెవెల్లో ఇక్కడ ఈ విధంగా బస్ ఈ విధంగా క్రియేట్ చేసి మన తమ్మనాన్ని ఇచ్చిన బీజిఎంస్ కి సో సౌండ్స్ పోయేలాగా చెవులు పోయేలాగా బయటకు వస్తే ఏం వినిపించట్లేదు నాకు కూడా. కాసేపు ఒక 5 minutes అయితే అసలు ఏమి వినిపించింది చెవులు కూడా. ఆ లెవెల్లో బీజిఎం ఇచ్చి ఈ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారంటే నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే సస్పెండ్ అయిన మూవీ అంటే ఇలా పోస్ట్ పోన్ అయిన మూవీలు చాలా వరకు రేట్ తగ్గుతాయి అనమాట. బట్ 6వ రోజు కూడా ఇలాంటి కలెక్షన్స్ రాబట్టినంటే నేను నమ్మలేకపోతున్నాను. సో నాకైతే చాలా బాగా 6వ రోజు కూడా మంచిగా దూసుకెళ్ళిపోయింది అనమాట. 6వ రోజు కలెక్షన్ చెప్పాను కదా 95.6 కోట్లు వరల్డ్ వైడ్ గా గ్రాస్. చాలా మంది వీడియో ఎన్ని వరకు చూడలేదు, చూస్తే మాత్రం సో మీకు గ్రాస్ అర్థం అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు 6వ రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.